తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ ఈ భేటీలో పాల్గొన్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీ అంశం, సాయంత్రం పీఏసీలో ప్రస్తావనకు వచ్చే ప్రత్యేక అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కీలక నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఏంటి అప్డేట్స్? రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కీలక నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ వీళ్ళు హాజరయ్యారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. 2 రోజుల నుంచి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి కసరత్తులు చేస్తా ఉన్నారు. త్వరలోనే ఈ రెండు కేటగిరీలో ఉన్నటువంటి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ను కూడా తీసుకున్నారు. సామాజిక సమీకరణాలను, అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేయడం, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, వీటిని టార్గెట్ గా పెట్టుకున్నారు. వీటికి సంబంధించి 1-2 రోజుల్లోనే ఇటు పార్టీకి సంబంధించినటువంటి పోస్టులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం పీఎస్సీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా ప్రిపేర్ చేశారు. 7 అంశాలపై ప్రధానంగా చర్చించాలని పీఎస్సీ భావిస్తా ఉంది. ఇక దీంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన అంశాలను కూడా చర్చించాలని పీఎస్సీ సభ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చించాలి. గత పీఎస్సీ సమావేశానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశంపై మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, పార్టీ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ చాలా క్లియర్ గా పార్టీ క్రమశిక్షణ ఎవరు తప్పినా వేటు వేయాల్సిందే అనే ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ సమావేశం అనంతరం కూడా కొంతమంది నాయకులు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దానివల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని పిఎస్సీ భావిస్తుంది. దాంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, దాంతో పాటు కొంతమంది మంత్రులు కూడా తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. దానివల్ల ఇటు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే అంశానికి సంబంధించి ఒక స్ట్రాటజీని చర్చిస్తున్నారు. పిఎస్సీ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి కీలకమైన ప్రశ్న ఉండే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గాని, బీసీ రిజర్వేషన్లను పెంపు గాని, దీనికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ అంశాలను అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం సీఎం రేవంత్ నివాసంలో చర్చ జరుగుతూ ఉంది. ఓకే, రైట్ సిద్ధార్థ.